Hello my dear students, welcome to your Guru channel. ఈరోజు మనం Transportation The Circulatory System Part 3 సంబంధించి మనం లెసన్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే లెసన్ ద బ్లడ్ వెజల్స్ అండ్ సర్క్యులేషన్, రక్తనాళాలు మరియు రక్త ప్రసరణ. స్టూడెంట్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లెసన్ గురించి కమెంట్ కూడా చేయండి. స్టూడెంట్స్, ఈ రక్తనాళాలు మరియు రక్త ప్రసరణ, ద బ్లడ్ వెజల్స్ అండ్ సర్క్యులేషన్స్ గురించి చెప్పుకునేటప్పుడు దీని మీద విశేషమైన కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల గురించి మనం ముందుగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టూడెంట్స్, వాళ్ళు ఎవరు అనేది చూద్దాం స్టూడెంట్స్. ఇతను గైరోలమ్మా ఫ్యాబ్రిసి. ఇతడు రక్తనాళాలపై అంటే బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది ఏమిటనే దాని మీద ఇతను ఎక్కువ పరిశోధనలు చేసినాడు. స్టూడెంట్స్, ఇతను చూడండి స్టూడెంట్స్, ఇన్ 1574 an Italian doctor Girolamo Fabrici was studying the vein in the leg. He noticed that they had small valves in them. If the blood moved in one direction, the valves folded towards the wall of the vessels so that the blood could pass through without trouble. If the blood moved in the opposite direction, the valves closed. This meant they are one-way valves. The valves permitted the blood to move even when a person is standing upright, but not move downwards. Everyone thought that the blood leaving the left ventricle always moved away from the heart, for which Fabrici paid no attention. He missed the importance of his own discovery. ఇతడు ఈ ఫ్యాబ్రిసి గారిని చూసినట్టయితే ఈయన 1774లో ఇటాలియన్ డాక్టర్. ఈయన ఎక్కువగా ఈ మన యొక్క మానవుడి యొక్క కాళ్ళకి సంబంధించిన వెయిన్స్ మీద ఎక్కువగా పరిశోధన చేశారు, స్టడీ చేశాడు. ఈయన చేసి అతడు కనిపెట్టిన విషయం ఏంటంటే స్మాల్ వెయిన్స్ లోపల స్మాల్ వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ లో ఒకవైపు మాత్రమే రక్తం ప్రసరణ జరుగుతుంది, రెండో వైపు ఆ వాల్వ్ ఉండడం వల్ల వెనక్కి రాకుండా ఉంటుంది. మనిషి నిలువుగా నించున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ పరిగెత్తుతున్నప్పుడు గంతున్నప్పుడు కానీ ఈ బ్లడ్ వెసల్స్ లోని బ్లడ్ ఫ్లో అవుతున్న సమయంలో గబుకుని మనం పైనుంచి ఎక్కడైనా కిందకి దుమ్ముకేమనుకోండి, మన కాళ్ళలో ఉండే బ్లడ్ అంతా కూడా అరిపాదాల్లోనికి వచ్చేయాలి. కానీ అలా రావటం లేదు. అలా రావడం కూడా కారణం ఏంటంటే ఈ బ్లడ్ వెసల్స్ లో ఏదో అడ్డుగా కొన్ని ఉన్నాయి, వాటిని వాల్వ్స్ అని పేరు పెట్టాడు ఈయన. ఆ వాల్వ్స్ ఉండడం వల్ల ఈ బ్లడ్ అనేది ఒకవైపు మాత్రమే డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుందనే విషయాన్ని ఇతను అప్పట్లో 1574లోనే ఇతను కనిపెట్టడం జరిగింది. ఈ విధంగా ఇతను ఈ మనిషి యొక్క కాళ్ళ వెయిన్స్ మీద వాటి మీద ప్రయోగాలు చేసి అన్నీ చేశాడు. అయితే ఇతను ఈ రకంగా ప్రయోగాలు చేసేటప్పుడు ఈ బ్లడ్ మూవ్ అవుతున్నాయి, దీనికి ఒకవైపు మాత్రమే మూవ్ అవుతుంది, మరి బ్లడ్ హార్ట్ నుంచి ఎలా వస్తుంది ఏంటనేది కొన్ని ఇతడు మిస్ అవ్వడం జరిగింది. అంటే వెంట్రికల్స్ నుంచి చూడండి, ఎవ్రీ వన్ థాట్ ద బ్లడ్ లీవింగ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఆల్వేస్ మూవ్ అవే ఫ్రమ్ ద హార్ట్, ఫర్ విచ్ ఫ్యాబ్రిసి పెయిడ్ నో అటెన్షన్. దాని మీద మాత్రం ఇతడు అటెన్షన్ పే చేయలేకపోయాడు. అతడు ఈ ఒక్క పరిశోధనని మిస్ అయ్యాడు. కానీ ఆ మిస్ అయిన పరిశోధన తర్వాత శాస్త్రవేత్త అయిన ఈయన శిష్యుడు దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. అతను ఎవరనేది చూద్దాం. ఆయనే విలియం హార్వే. ఈయన ఏ రకమైన పరిశోధన చేశారో ఒకసారి ఇక్కడ చూద్దాం స్టూడెంట్స్. హార్వే dissected the heart of the dead people and studied the valve between each atrium and its ventricle. He noticed that they were one-way valves. They allowed the blood to flow from the atrium to ventricle without any hindrance. He checked that by tying off and blocking different veins in animals, he experimented on the veins always bulged on the side of the blocked
away from the heart. In the arteries, the blood bulged on the hot side of any block he put in, as though it were trying to flow away from the heart and couldn't move in the other direction. The heart pushed blood into the arteries and the blood returned by way of the veins. It did this for both ventricles. The blood had a double circulation. If on started from the right ventricle, it left by way of the arteries to the lungs and returned by way of the veins to the left atrium and from there into the left ventricle. From the left ventricle, it left by way of the arteries to the rest of the body and returned by way of the veins to the right atrium and from there into the right ventricle. Then it started all over. ఇతడు ఫ్యాబ్రిసి గారు వదిలేసిన అంటే అతను అబ్జర్వ్ చేయలేని విషయాల్ని హార్వే గారు అబ్జర్వ్ చేశారు. ఇతను ఎవరి మీద ఎక్కువగా ప్రయోగాలు చేసేవారు అంటే చనిపోయిన మనిషి యొక్క గుండె మీద ప్రయోగాలు చేసేవారు. స్టూడెంట్స్, అప్పట్లో ఈ డెడ్ బాడీస్ని తీసుకురావడం అనేది చాలా కష్టంగా ఉండేది. అటువంటి క్లిష్ట సమయంలో కూడా ఈయన పరిశోధనలు ఎలా చేశారంటే రాత్రి సమయంలో శ్మశానంలోకి వెళ్ళి ఆ డెడ్ బాడీస్ని బయటకు తీసి వాటి యొక్క శరీర భాగాల్ని డిసెక్ట్ చేసి మనకి ఈ విషయాలన్నీ కూడా ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టి మనకి ఇవ్వడం జరిగింది. ఆ కాలంలో డెడ్ బాడీస్ని బయటకు తీయడం అంటే చాలా రిస్క్తో కూడుకుని ప్రాణాలకి తెగించి చేసే వ్యవహారం. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా మూఢనమ్మకాలతో ఉండేవారు. డెడ్ బాడీస్ మళ్ళీ ప్రాణం పోసుకుని మళ్ళీ వస్తాయనే ఒక మూఢనమ్మకాలతో ఉండేవారు. కాబట్టి ఈ ప్రయోగాలు అవి కూడా చాలా సీక్రెట్గా ఈయన చేసేవారు. అలా ఈయన డెడ్ బాడీస్ యొక్క హార్ట్ని డిసెక్ట్ చేసి దాంట్లో వాల్వ్స్ని, అలాగే ఏట్రియంకి వెంట్రికల్స్కి మధ్యన వాల్వ్స్ ఉంటాయని కూడా ఇతను చెప్పడం జరిగింది. హీ నోటీస్డ్ దట్ వర్ వన్ వే వాల్వ్స్. అవన్నీ కూడా ఒకవైపుకు మాత్రమే తెరుచుకుంటాయి, రెండో వైపు రక్తం వెనక రాగానే అవి మూసుకుపోతాయనే విషయం మనకి ఇతను చెప్పడం జరిగింది హార్వే గారు. దే అలౌడ్ ద బ్లడ్ ఫ్లో ఫ్రమ్ ద, ఈ రకంగా ఆర్టియం నుంచి వెంట్రికల్స్కి, వెంట్రికల్స్ నుంచి బ్లడ్ వెజల్స్కి బ్లడ్ నిరాటంకంగా వెళుతూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటుంది. అందువల్ల ఇతడు చేసిన ప్రయోగాల్లో స్టూడెంట్స్ చూడండి, ఈ చేతికి కానీ లేదా కాలికి కానీ మనం టైట్గా కట్టుకట్టినప్పుడు ఆయన బ్లాక్ చేశారు. కొన్ని వెయిన్స్ని బ్లాక్ చేసి చూసినప్పుడు వెయిన్స్ అయితే హార్ట్కి వ్యతిరేకంగా బాడీ వైపుకి బల్జిగా వాచిపోవడం, అదేవిధంగా ఆర్టరీస్ కానీ బ్లాక్ చేసినప్పుడు హార్ట్ వైపు ఉండే బ్లడ్ వెజల్ అంతా కూడా బల్జిగా అంటే లావుగా అంటే బ్లడ్ ఆగిపోయి ఉండడము ఇతను గమనించి చూసి వాటికి ఈ రకంగా చెప్పడం కూడా జరిగింది. స్టూడెంట్స్ ఈ రకంగా ఆర్టరీస్ అనేవి గుండె నుంచి రక్తనాళాలు బయటకు వచ్చేవి, అలాగే వెయిన్స్ అంటే బాడీ నుంచి రక్తాన్ని తీసుకుని తిరిగి గుండెకి వెళ్ళేవని చెప్పడం. ఈ రకంగా బ్లడ్ అనేది డబుల్ సర్క్యులేషన్ జరుగుతుందని అప్పట్లోనే ఈయనే చెప్పడం జరిగింది. స్టూడెంట్స్, ఈ రకంగా ఈయన ఎన్నో పరిశోధనలు చేసి ఈ రక్తనాళాల్లో సర్క్యులేషన్ అనేది అంటే బ్లడ్ వెసల్స్ సర్క్యులేషన్ అనేది ఏ రకంగా జరుగుతుందని విలియం హార్వే గారు మనకి తెలియచెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే చూద్దాం స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్. చూడండి, ఇంకా హార్వే ఆల్సో షోడ్ దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ suppose that the blood was used up in the body and that new blood was formed. He measured how much blood the heart pumped in one contraction and also counted the number of contractions. He found that in 1 hour the heart pumped out a quantity of blood that was 3 times the weight of a man. Harvey still had some problem. The smallest arteries and veins that could be seen had to be connected by vessels too small to see where they really there. ఇక్కడ మనకి హార్వే గారు ఇంకేం చెప్పారంటే ఈయన చెప్తూ హార్వే ఆల్సో షోడ్ దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ సపోజ్ ద బ్లడ్ వాజ్ యూజ్డ్ అప్ ఇన్ ద బాడీ అండ్ దట్ న్యూ బ్లడ్ వాజ్ ఫార్మ్డ్. ఇతను పాపం అప్పట్లో ఈ బ్లడ్ కానీ చూసినట్టయితే యూజ్డ్ అప్ బ్లడ్ మళ్ళీ న్యూ బ్లడ్ కూడా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది.
అలాగే ఇతను ఎంత హార్ట్ నుంచి ఎంత బ్లడ్ పంప్ అవుతుందో 1 కాంట్రాక్షన్లోనూ అది కూడా కౌంట్ చేయడం కూడా జరిగింది. ఇతను చెప్పారు విలియం హార్వే గారు. అదేవిధంగా he found that in 1 hour, ఒక గంటలో కానీ ఒక హార్ట్ పంప్ చేసే ఆ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఎంత ఉంటుందని చెప్పారంటే 3 times the weight of the body. అంటే ఒక మనిషి యొక్క శరీరానికి 3 రెట్లు బ్లడ్ని పంప్ చేస్తుంది హార్ట్ అనే విషయం చెప్పడం జరిగింది. కానీ స్టూడెంట్స్, ఈ విలియం హార్వే గారు మిస్ అయిన విషయం ఏమిటంటే ఆర్టరీస్ వెయిన్స్లోని బ్లడ్ ఫ్లో అవుతుంది, హార్ట్ నుంచి బ్లడ్ ఆర్టరీస్ ద్వారా బాడీ అంతా ట్రావెల్ అవుతుంది, బాడీ ట్రావెల్ అయింది, బాడీ నుంచి మళ్ళీ బ్లడ్ వెయిన్స్ కలెక్ట్ చేసి తిరిగి హార్ట్ కి చేరతాయని చెప్పారు. కానీ ఇక్కడ ఆయన మిస్ అయిన విషయం ఏంటంటే ఈ ఆర్టరీస్ వెయిన్స్ లో ఈ బ్లడ్ ఎలాగా మారుతుంది అంటే ఆర్టరీస్ చివరికి వచ్చేసరికి అవి వెయిన్ కింద ఎలా టర్న్ అవుతాయి, ఆ వెయిన్స్ మళ్ళా ఆర్టరీస్ కింద ఎలా టర్న్ అవుతాయి అనే విషయాన్ని ఇతను చెప్పలేకపోయారు. ఆ విషయాన్ని తర్వాత శాస్త్రవేత్త మనకి చెప్పడం జరిగింది. ఆయన ఎవరో ఒకసారి మళ్ళీ చూద్దాం స్టూడెంట్స్. ఆయనే మనకి మార్సెలో మాల్ఫీజీ. ఈయన చెప్పడం జరిగింది ఎలా వెయిన్స్ కి ఆర్టరీస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మార్సెలో మాల్ఫీజీ విత్ ద మైక్రోస్కోప్ he could see tiny blood vessels that were invisible with naked eye. Malfigi studied the wings of bat. He could see blood vessels in the thin membrane and under the microscope. He could see that the smallest arteries and the veins were connected by very fine blood vessels. He called these blood vessels capillaries, from the Latin word for hair, because they were as thin as the finest of the hairs. With the discovery of capillaries, the idea of the circulation of the blood was completed and it has been accepted ever since. ఈయన ఫుల్ఫిల్ చేశారు సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుందని. ఈ మార్సెలో మాల్ఫీజీ గారు వచ్చేసరికి అప్పటికి కొంచెం టెక్నాలజీ పెరిగింది, మైక్రోస్కోప్ కనిపెట్టబడింది. ఆ మైక్రోస్కోప్ సహాయంతో ఈయన అతి సూక్ష్మమైన బ్లడ్ వెజల్స్ని కూడా చూడడం మొదలుపెట్టారు. నేకెడ్ ఐతో చూడడం మొదలు, నేకెడ్ ఐతో కనిపించలేని బ్లడ్ వెజల్స్ కూడా ఇతను చూడడం మొదలు. వాటికి చూడడం అతను దేని మీద ఎక్కువ ప్రయోగాలు చేశారంటే ఈ స్టడీడ్ ద వింగ్స్ ఆఫ్ బ్యాట్. గబ్బిలాల యొక్క రెక్కల మీద కానీ చూసినట్లయితే దానిపైన ఈ బ్లడ్ వెజల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తుంటాయి. అటువంటి బ్లడ్ వెజల్స్ లో నేకెడ్ ఐ కూడా కనిపించిన బ్లడ్ వెజల్స్ మైక్రోస్కోప్ కింద పెట్టి ఇతను చూడడం జరిగింది. చూసిన హీ కుడ్ సీ దట్ ద స్మాలెస్ట్ ఆర్టరీస్, అతి సూక్ష్మంగా ఉండే ఆ ఆర్టరీస్ వెయిన్స్ ని చూసి ఒక ఆర్టరీ కూడా ఆ వెయిన్స్ ని కనెక్ట్ చేస్తూ సన్నటి బ్లడ్ వెజల్స్ ఉంటాయని కనిపెట్టడం జరిగింది, చూడడం జరిగింది. వాటికి కెపలరీస్ అని పేరు పెట్టారు. అట్లనే బ్లడ్ కెపలరీస్, తెలుగులో అయితే రక్త కేశ నాళికలు అంటారు. ఈ రక్త కేశ నాళికలు ఎప్పుడైతే కనిపెట్టడం జరిగిందో ఈ బ్లడ్ సర్క్యులేషన్ మీద పూర్తి అవగాహన అనేది రావడం జరిగింది. అంటే బ్లడ్ హార్ట్ నుంచి ఆర్టరీస్ ద్వారా అంటే ధమనుల ద్వారా బయటకు రావడం, శరీరం అంతా తిరగడం, శరీరం అంతా కూడా బ్లడ్ సర్క్యులేట్ అయిన తర్వాత ఈ కెపలరీస్ అంటే రక్త కేశ నాళికలు వాటిని గ్రహించి మరలా తిరిగి వెయిన్స్ కింద మారి వెయిన్ మళ్ళీ బ్లడ్కి హార్ట్కి చేరుకోవడంతో ఈ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పుడు కూడా అదే బ్లడ్ సర్క్యులేషన్స్ గురించి ఈ విధంగా జరుగుతుందని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్. ఈ రకంగా మార్సెలో మాల్ఫీజీ అంటే మనకి ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ బ్లడ్ వెజల్స్ అండ్ సర్క్యులేషన్స్లో ప్రముఖమైన పాత్ర వహించారని చెప్పొచ్చు. ఆయన మొదటి వారు గైరలోమా ఫ్యాబ్రిసి, తర్వాత విలియం హార్వే, థర్డ్ పర్సన్ మార్సెలో మాల్ఫీజీ. ఈ రకంగా రక్తనాళాల గురించి వీరు చెప్పడం జరిగింది. ఈ ప్రయోగాన్ని చూసినట్లయితే ఇది విలియం హార్వే గారు చేసిన ప్రయోగము. అంటే బలమైన రక్తనాళాలని ఒక
తాడుతో కట్టి ఆ బలమైన మనిషి యొక్క రక్తనాళాలని చూడడం జరిగింది. ఇది ఎలా డెమాన్స్ట్రేట్ చేశారు ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి నేను చదవడం జరుగుతుంది. డెమాన్స్ట్రేట్ ద మూవ్మెంట్ ఆఫ్ బ్లడ్ ఇన్ వెయిన్స్ కండక్టెడ్ బై విలియం హార్వే ఇన్ ఎర్లీ 17th century when there was no compound microscope or any other మోడర్న్ ఎక్విప్మెంట్. ఏ రకమైన మోడర్న్ ఎక్విప్మెంట్ లేదు, కాంపౌండ్ మైక్రోస్కోప్స్ కానీ కనిపెట్టలేవు. ఇటువంటి సమయంలో ఈయన ఈ ప్రయోగాన్ని చేశారు. టై ఎ నాట్ జస్ట్ అబౌవ్ ద ఎల్బో ఆఫ్ ఎ పర్సన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ whose blood vessels are prominent in the hand. Ask him to hold the fist with a piece of cloth rolled in the hand. Now the blood vessels can be seen more prominently. Find the undivided blood vessels where we have to work for the next few minutes. At the end of the vessels farthest from the elbow, apply steady pressure so as to close its cavity. Now apply pressure from elbow towards the palm slowly and observe the change in the blood vessels. Observe changes and discuss. ఈ రకంగా మనిషి యొక్క చేతి దగ్గర ఈ మోచేతి పైగా ఒక నాటు గట్టిగా మనిషి యొక్క మోచేతి పైన గట్టిగా తాడుతో కట్టడం వల్ల మిగిలిన బ్లడ్ చేతి మీద ఉండే బ్లడ్ వెసల్స్ ప్రామినెంట్గా బల్జెడ్గా కనిపించడం జరిగింది. అతని యొక్క చేతిలో ఒక కాటన్ రోల్ అంటే పీస్ ఆఫ్ క్లాత్ని కానీ ఏదైనా ఒక మెటీరియల్ని అతను అరచేతిలో పెట్టి గట్టిగా ప్రెషర్ ఇచ్చినట్లయితే బ్లడ్ వెసల్స్ మనకి క్లియర్గా కనిపించడం జరిగింది. ఈ రకంగా ఆ హార్ట్ వైపుకు వెళ్ళే బ్లడ్ వెసల్స్లో హార్ట్కి వ్యతిరేక దిశలో వాపు రావడము అలాగే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ విలియం హార్వే గారు అప్పట్లోనే ఈ రకంగా బ్లడ్ వెసల్స్ సర్క్యులేషన్స్ మీద ప్రయోగం చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇక తర్వాత విషయం నేను చూస్తే ఆర్టరీస్ వెయిన్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి. దేర్ ఆర్ 2 types ఆఫ్ బ్లడ్ వెసల్స్. 2 రకాల బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అవి ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ధమనులు, సిరలు. ఆర్టరీస్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు బాడీ. ఆర్టరీస్ అంటే ధమనులు గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్తుంది. వెయిన్స్ అంటే సిరలు. వెయిన్స్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ బాడీ ఆర్గన్స్ టు హార్ట్. సిరలు అనేవి రక్తాన్ని బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకుని వెళుతుంటాయి. ఇక బ్లడ్ కెపిలరీస్. బ్లడ్ కెపిలరీస్ అని చూసినట్లయితే ఈ బ్లడ్ కెపిలరీస్ ఆర్ ద మైక్రోస్కోపిక్ వెజల్స్ మేడ్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్. మైక్రోస్కోపిక్ ఈ బ్లడ్ కెపిలరీస్ అనేవి సూక్ష్మదర్శనంలో చూస్తే మనకి బాగా క్లియర్గా కనిపిస్తాయి. ఇవి సింగిల్ లేయర్గా ఉంటాయి. దే అలౌ డిఫ్యూజన్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్. విసరణం ద్వారా అంటే పదార్థాలను ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని, పోషక పదార్థాలని, న్యూట్రియంట్స్ని అవి అబ్జర్వ్ చేసుకోవడానికి వాటికి కూడా అనువుగా సింగిల్ లేయర్లో ఉంటాయి. అదేవిధంగా ల్యూకోసైట్స్ డబ్ల్యూబీసీ కెన్ స్క్వీజ్ అవుట్ ద క్యాపిలరీ వాల్స్. ఈ డబ్ల్యూబీసీ అనేది కూడా ఈ క్యాపిలరీస్ నుంచి బయటకు రావడం ఇది కూడా జరుగుతుంది. డిఫ్యూజన్లో ఇది కూడా ప్రముఖ పాత్రని వహిస్తుంటుంది. ఇక రక్తనాళాలు అంటే ఆర్టరీస్ వెయిన్స్లో ఈ డిఫరెన్షియేషన్ రాయవలసి ఉంటుంది కాబట్టి డిఫరెన్స్ మనం రాయడానికి ఈ చిన్న టేబుల్ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. చూడండి స్ట్రక్చర్కి ఫంక్షన్, థిక్నెస్ ఆఫ్ ద వాల్. వేటికి ఆర్టరీస్కి థిక్నెస్ ఎక్కువ ఉంటుందా వెయిన్స్కి చూసినట్లయితే ఆర్టరీస్ థిక్గా ఉంటాయి, వెయిన్స్ థిన్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ వాల్వ్స్. వాల్వ్స్ ఇందులో ఉంటాయి. వాల్వ్స్ ఆర్టరీస్లో ఆబ్సెంట్ ఉండవు, వెయిన్స్లో వచ్చేతే ఆ వాల్వ్స్ ఉంటాయి. ఇక తర్వాత కెపాసిటీ టు రిటైన్ షేప్ వెన్ బ్లడ్ ఈజ్ అబ్సెంట్. అంటే బ్లడ్ వెళ్ళిపోగానే అక్కడి నుంచి మళ్ళీ దాని యొక్క షేప్ను రిటైన్ ఏది చేసుకుంటుంది ఏది చేసుకోలేదని చూసినట్టయితే ఆర్టరీస్ అయితే కొలాప్స్ అవుతాయి, వెయిన్స్ అయితే కెన్ రిటైన్ అలాగే ఉంటాయి. దాన్ని మించుకుపోవడం అంటూ లక్షణం ఉండదు. ఇక నెక్స్ట్ వన్ డైరెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో. ఆర్టరీస్లో అయితే హార్ట్ టు ఆర్గాన్స్కి అంటే గుండె నుంచి శరీర భాగాలకు వెళ్తుంది. వెయిన్స్లో అయితే సెరల్లో అయితే బాడీ నుంచి హార్ట్కి బ్లడ్ వెళ్తుంది. నెక్స్ట్ ప్రెషర్ ఇన్ వెసల్. ఆ బ్లడ్ వెసల్లో ప్రెషర్ దేంట్లో ఎక్కువ ఉంటుంది దేంట్లో తక్కువ ఉంటుంది అని చూసినట్లయితే
ఆర్టరీస్లో ఎక్కువగా ఉంటుంది, వెయిన్స్లో తక్కువగా ఉంటుంది, లో. నెక్స్ట్ వన్, టైప్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్టెడ్. ఏ రకమైన రక్తం ఈ ఆర్టరీస్లో వెయిన్స్లోనూ ట్రావెల్ అవుతుంది? ఆర్టరీస్లో చూసినట్లయితే ఆక్సిజనేటెడ్, అంటే ఆక్సిజన్ కలిగిన రక్తం ట్రాన్స్పోర్ట్ అవుతుంది. వెయిన్స్లో అంటే సిరల్లో డీఆక్సిజనేటెడ్, ఆక్సిజన్ లేనటువంటి రక్తం, దాన్ని వ్యవహారికంగా చెడు రక్తం అంటారు. దీంట్లో మంచి రక్తం ఉంటుంది, దీంట్లో చెడు రక్తం ఉంటుంది అని అంటారు వ్యవహారికంగా. కానీ మనం హైయర్ క్లాస్కి వచ్చేసాం కాబట్టి ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అనాలి. నెక్స్ట్ వన్, టైప్ ఆఫ్ బ్లడ్ క్యారీడ్ బై పల్మనరీ. పల్మనరీ బ్లడ్ వెజల్స్లో ఏ రకమైన ఉంటాయి? ఇక్కడ పల్మనరీ దగ్గరికి వచ్చేసరికి రివర్స్లో ఉంటాయి స్టూడెంట్స్. చూడండి, ఆర్టరీస్ వచ్చేసరికి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, వెయిన్స్కి వచ్చేసరికి ఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే పుపుస దమనలు, పుపుస సిరలు అంటారు. అది పల్మనరీ వెయిన్స్, పల్మనరీ ఆర్టరీస్. పల్మనరీ ఆర్టరీస్లో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, పల్మనరీ వెయిన్స్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది రక్తనాళాలు మరియు రక్త ప్రసరణ, అంటే ద బ్లడ్ వెజల్స్ అండ్ సర్క్యులేషన్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటుంటాను. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. స్టూడెంట్స్, my upcoming lesson, the cardiac cycle. Cardiac cycle. Bye. Your Guru channel. Like, comment, share, subscribe. Thank you.